హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. ఇవాల్టి టాపిక్ వచ్చేటప్పటికండి ఇండియన్ ఎకానమీలోని అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన పార్ట్ 3 వీడియోగా ఇవాల్టి క్లాస్ అనేది ఉంటుంది. సో ఇప్పటిదాకా ఎవరైనా సరే మా ఛానల్లోని వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మీకు కొత్తగా అప్డేట్స్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇవాల్టి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం. మనం లాస్ట్ వీడియోలో వచ్చేటప్పటికండి బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుందనేది చూసాం. దాంట్లో ఫస్ట్ అనేది నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని, తర్వాత ప్యాక్స్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అనేవి చూసాం. సో కంప్లీట్గా ఇంకొక స్టెప్ ఏంటనేది కూడా చూద్దామండి. సో టు ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఫార్మర్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ బేస్డ్ ఆన్ నరసింహన్ కమిటీ రికమెండేషన్స్, regional rural banks were established on September 2nd, 1975. ఓకేనండి, సెప్టెంబర్ 2nd, 1975న ఆర్ఆర్బీస్ అనేది ఫామ్ చేశారు. ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ అంటే కనుక నరసింహన్ కమిటీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, బిట్స్ వైజే ఉందండి, మీకు నోట్స్ ఎక్కువ కష్టంగా కూడా లేదు. సో కంపల్సరీ వేటిని స్కిప్ చేయకండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, మీకు ఎగ్జామినేషన్స్లో వస్తూ ఉంటాయి. సో NABARD was formed in 12th July 1982 on recommendations of Sivaraman Committee. ఈ రెండు అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్, సో NABARD అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. దీని యొక్క చైర్మన్ ఎవరు ప్రెసెంట్? డాక్టర్ జిఆర్ చింతలా. ఓకేనా అండి, ఇది NABARD గురించి. సో ఎప్పుడు NABARD ఫామ్ అయినప్పుడు దాని షేర్ ఎలా ఉంది? ఆర్బీఐ గవర్నమెంట్ రెండు కలిపి 50-50 ఉందండి. అంటే ఆర్బీఐ 50% షేర్, గవర్నమెంట్ 50%. బట్ యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్గా ఇది NABARD అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉందండి. 100% స్టేక్స్ తోటి ఆర్బీఐ కింద కాకుండా ఓన్లీ గవర్నమెంట్ కిందే ఉంది. సో NABARD గివ్స్ ఫండ్స్ త్రూ RIDF ఫర్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్, గోడౌన్స్, రోడ్స్ అండ్ కోల్డ్ స్టోరేజెస్. NABARD అనేది ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఆ ఫండ్ కి పేరు ఏంటి అంటే కనుక RIDF. ఎందుకు ఫండ్స్ రిలీజ్ చేస్తుంది అంటే చూడండి, ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, కొత్తగా గోడౌన్స్ ఏమైనా కట్టాలా, లేకపోతే మన ట్రాన్స్పోర్టేషన్ కోసం రోడ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయటం, అలాగే కోల్డ్ స్టోరేజెస్ అంటే పెరిషబుల్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అదే మన ఫిషెస్ కానీ ఇలాంటి మెరైన్ వాటిని స్టోరేజ్ చేయాలన్న వాటికి కోల్డ్ స్టోరేజెస్ని యూజ్ చేస్తుంటారు. అలానే చూడండి, సో RIDF అంటే ఏంటి? రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇంకా 95 నుంచి 96 మధ్యలో స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద RBI ఉందండి. సో దాని కింద చూడండి NABARD అనేది ఉంది. సో ఇది ఎలా ప్రొవైడ్ చేస్తుంది? సో కమర్షియల్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్, అలానే రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఈ రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్స్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ అయితే ఒకలాగా, లాంగ్ టర్మ్ అయితే ఇలాగా. సో ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఈ టేబుల్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ అండి, సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్. ఫార్మర్స్ కి అగ్రికల్చర్ క్రెడిట్ తీసుకోవాలంటే రెండు రకాలు ఉంటాయండి, ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్. అంటే ఇన్స్టిట్యూషనల్ అంటే కనుక గవర్నమెంట్ ద్వారా సర్టిఫై అయిన ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే మనకు తెలిసిందేనండి, మనీ లెండర్స్. సో మనీ లెండర్స్ నుంచి తీసుకునే రేట్లు ఎలా ఉంటాయండి? హైగా ఉంటాయి. వాళ్ళు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తారు ఈజీగా, కానీ దాని మీద వేసే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఇక్కడ హై అంటే ఎక్కువగా ఉంటాయి. అదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటప్పటికి లోన్ రావటం కొంచెం కష్టమైనా, బట్ వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? చీప్ రేట్లో మీకు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇదండి. సో నెక్స్ట్ చూడండి, దీనికోసమే ఇంకా ఈజీ క్రియేట్ చేయడానికి లోన్స్ తీసుకోవడానికి ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ RV గుప్తా కమిటీ NABARD ఇంట్రడ్యూస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ స్కీమ్ ఇన్ 98లో దీన్ని పెట్టడం జరిగింది. ఎందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే గనక ఫార్మర్స్ కి వాళ్ళ పంటని పండించుకోవటానికి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ టైంలో వాటిని తీర్చుకోగలగటానికి, అంటే డబ్బులు కావాలి కదండి, ఆ డబ్బులు అనేవి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తాయి.
సో ది ఫార్మర్స్ కెన్ యూజ్ ద క్రెడిట్స్ టు పర్చేస్ ఇన్పుట్స్ లైక్ ఏం కావాలండి వాళ్ళ అవసరాలు పంట వేయాలి అంటే కనుక పెస్టిసైడ్స్ కావాలి, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి. So in addition to this, they can also use the card to withdraw cash as per their needs. మన డెబిట్ కార్డ్స్ లాగా ఈ కార్డ్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా డబ్బుల్ని కూడా తీసుకోవచ్చు. వీటికి కూడా ఎలా ఉంటుందంటేనండి, ఒక్కసారి మీరు బ్యాంకుకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వటం ద్వారా ఒక్కసారి అప్లై చేసుకుంటే ప్రతిసారి అప్లై చేయక్కర్లేదు. నెక్స్ట్ తర్వాత ఏదైనా నేచర్ కెలామిటీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మీకు ఏదైనా డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు కాంపెన్సేషన్ అనేది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చే కాకుండా బ్యాంకులో లింకప్ కాబట్టి డైరెక్ట్గా మీ అకౌంట్లోనే మీకు డబ్బులు పడటానికి కూడా ఈ కార్డ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రైతు బంధు స్కీమ్ అని చెప్పేసి, ఇలాంటివన్నీ కూడా దీని కిందకి మనకి ఈజీగా ఇంప్లిమెంట్ అవుతాయి. సో అప్ టు 90-50 ఫస్ట్ దంతా కూడా లోన్స్ చూసామండి. క్రెడిట్ ఎలా ఇస్తారు, డబ్బులు ఇచ్చిన తర్వాత మేజర్ మన ఇంపార్టెంట్ ఏంటి, ప్రైజెస్ కూడా డిసైడ్ చేయాలి ఏ దానికి, ఆ పంటలకి. చూడండి, అప్ టు 90-50 ప్రైజెస్ వర్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్. తర్వాత ఏం చేశారు, ఈ బర్డెన్ అనేది గవర్నమెంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి ఒక కమిషన్ వేద్దాం. సో 1964లో ఫుడ్ గ్రెయిన్స్ ప్రైస్ కమిషన్ వాస్ ఫార్మ్డ్ టు డిసైడ్ ద ప్రైజెస్. పంటకు కూడా ప్రతిసారి ప్రైజెస్ అనేది ఈ పంటకి ఇంత ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేస్తారు. దానికి ఇంకొక పేరు మార్చారు, అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1965. దీనికి ఈ పేరు మార్చారు. మళ్ళీ దీనికే చూడండి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ CACP 1985లో ఫామ్ అయిందండి. సో ఇది ఆల్ ఫుడ్ గ్రైన్స్ కి ప్రైస్ ఎంతో డిసైడ్ చేస్తారు. సో ఏమేమి ఉన్నాయి ఆ ప్రైజెస్ లో చూడండి. ఫస్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడు ఇస్తారు అంటే కనుక బిఫోర్ ది అగ్రికల్చర్ ఇయర్, పంటలు వేసే ముందు MSP ప్రకటిస్తారు. ఏంటి మినిమం సపోర్ట్ ప్రైస్, మనం ఎక్కువగా ఈ రీసెంట్ టైంలో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వింటున్నాం. ఏంటి అసలు అంటే కనుక ద మినిమం ప్రైస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ సో దట్ నో వన్ కెనాట్ పర్చేస్ ద ఈల్డ్ లెస్ దాన్ MSP. ఒక రైతు తన పంటని పండించుకున్న తర్వాత వచ్చిన సాగు అంటే పంట ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి అమ్మాలి అన్నప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేటు కన్నా ఎవరు తక్కువకి కొనటానికి లేదు. అంటే రైతుకి నువ్వు పంట వేసుకుంటే మినిమం నీకు ఇంత వస్తుందయ్యా అని చెప్పేసి డబ్బులు అని చెప్పి అతనికి ఒక భరోసా కలిగించేదే కనీస మద్దతు ధర. ఓకేనా అండి. గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్ కన్నా ఎవరు తక్కువకి కొనకూడదు. మనకు అందరికీ తెలిసిందే కదండి, రైతు దగ్గర ఏమో తక్కువ రేట్లకు కొంటారు ఈ ప్రైవేట్ పర్సన్స్. వాళ్ళు ఈ ప్రైవేట్ పర్సన్స్ అంతా కూడా బయట ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు. ఎవరు లాభపడుతున్నారు అంటే కనుక మధ్యలో ఉండే వాళ్ళు లాభపడుతున్నారు. రైతు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, మినిమం ప్రొక్యూర్మెంట్ ప్రైస్. ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ గవర్నమెంట్ పర్చేస్. ఇవి అందరూ కొనేవండి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కనుక స్టోరేజ్ పర్పస్ కొంత ఫుడ్ గ్రెయిన్స్ అనేది కొంటుంది. అప్పుడు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని చెప్పేసి తీసుకుంటుంది. ఇది MSP కన్నా, ఇప్పుడు MSP జనరల్ గా 1500 అని పెట్టారనుకోండి, అపోన్ ఎగ్జాంపుల్ 150, ఒక రైస్ కి 150 పే చేస్తారు అనుకుంటే కనుక గవర్నమెంట్ ఒక 125 అలా పే చేసి తీసుకుంటుంది. సో దానికన్నా తక్కువ ఉంటుందండి. ఈ మినిమం ప్రొక్యూర్మెంట్ MPP ఎప్పుడు డిసైడ్ చేస్తారు అంటే ఆఫ్టర్ ద అగ్రికల్చర్ ఇయర్. అసలు వాట్ ఈజ్ అగ్రికల్చర్ ఇయర్ అంటే చూడండి, మీకు ఆల్రెడీ వీడియో 1లో చెప్పాను. ఇది అగ్రికల్చర్ ఇయర్ వచ్చేటప్పటికి July 1st నుంచి 30th వరకు ఉండటం. ఓకేనా అండి. ఇది నెక్స్ట్ చైర్మన్ ఫర్ CACP ఎవరు అపాయింట్ చేస్తారు అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. వీళ్ళు MSP అనౌన్స్ చేస్తారు. వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ని ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే కనుక క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఈ వేరియస్ క్రాప్స్ కి బిఫోర్ ద అగ్రికల్చర్ ఇయర్ కే స్టార్ట్ చేస్తారనమాట. సో ప్రైజెస్ ని డిసైడ్ చేశారు. నెక్స్ట్ స్టోరేజ్ కావాలి కదండి. ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడయ్యా? 14th Jan 1965. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో లివీ మెకానిజం ప్రకారము 1978లో స్టేట్స్ కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ రైస్ ని కొంటారు. ఆ దాన్నే లివీ రైస్ అంటారు. ఏంటో చూడండి,
processed from that paddy purchased by mills at the MSP directly from the farmers. ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని ఈ ప్యాడీ ఏదైతే రైస్ ఉంటుంది కదండి, దాన్ని వీళ్ళు గవర్నమెంట్ అనేది ప్రాసెస్డ్ రైస్ ని ఎంఎస్పి ప్రకారము స్టేట్స్ కొంటాయి. సో ద లివీ రైస్ ఇస్ పర్చేస్ టు మీట్ ద పీడిఎస్ స్కీమ్స్. మనం ఇందాక చెప్పుకున్న ఎంపీపీ లాగే ఇది కూడానండి. బఫర్ స్టాక్స్, మినిమం ఫుడ్ గ్రైన్స్ దట్ center should acquire to meet the requirement of PDS and other welfare measures. బఫర్ స్టాక్స్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ ద్వారా కొంత ఫుడ్ గ్రైన్స్ అనేవి స్టోర్ చేస్తారు. ఏం తీసుకుంటారు మేజర్గా అంటే వీట్, రైస్. నార్త్ ఇండియాలో స్టాపిల్ ఫుడ్ వీట్, మన సౌత్ ఇండియాలో స్టాపిల్ ఫుడ్ రైస్. సో ఇవి స్టోరేజ్ చేసుకొని పట్టడం వల్ల నేచర్ కెలామిటీస్ కానీ వార్ కండిషన్స్ కానీ వచ్చినప్పుడు పబ్లిక్కి మనము ఫుడ్ అనేది సప్లై చేయాలి అన్నప్పుడు ఫుడ్ గ్రైన్స్ ఈ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కరోనా టైంలో అందరికీ పని లేని కాలంలో గవర్నమెంట్ ఈ పీడిఎస్ స్కీమ్స్ ద్వారా ఫుడ్ గ్రైన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 1 year ఇవ్వటం అనేది జరిగింది. సో ఇంకా జనాలు అడుగుతున్నారు, మన అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఇంకో 6 months కంటిన్యూ చేయండి అంటున్నారు. ఈ నవంబర్ ఎండింగ్ తోటి అయిపోయింది అంటే ఈపీడిఎస్ స్కీమ్ గ్రైన్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా అండి. ఈ బఫర్ స్టాక్స్, సో ఈ బఫర్ స్టాక్స్ అనేది ఉంచుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు ఇంకా బయట అమ్ముకోవచ్చు అని చెప్పేసి అంటారనమాట. ఇంకొక రకంగా ఏంటంటే చూడండి, మనం ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తున్నాం కదండి, కేసీఆర్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మా దగ్గర ఉన్న బాయిల్డ్ రైస్ మీరు ఖచ్చితంగా కొనాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ వీ హ్యావ్ enough reserves of rice for up to 4 years. సో మేము ఇంకా కొనము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఇష్యూ అనేది జరుగుతుందండి. నెక్స్ట్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 3 farm bills అనేది తీసుకొచ్చారండి. అలానే వీటిని రద్దు చేయటం కూడా జరిగింది. కానీ ఏంటి అసలు ఈ ఫార్మ్ బిల్స్ అనేది ఎక్కువగా వింటున్నాం కాబట్టి తెలుసుకుందాం. ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ Act 2020, Farmers Empowerment and Protection Agreement on Price Assurance and Farm Services Act 2020, Essential Commodities Amendment Act 2020. సో ఈ 3 bills అనేది పెట్టారు. ఏంటి ఈ బిల్స్ పెట్టినందుకు గవర్నమెంట్ చెప్తున్న రీజన్స్ ఏంటి? టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్, ఎంకరేజింగ్ కాంపిటీషన్ అనేది పెంచాలి. ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో వాటి యొక్క వేస్టేజ్ని తగ్గించాలి. ఫార్మింగ్ ని ఎక్స్పాన్షన్ చేయాలి. ఎంకరేజ్మెంట్ టు ఇన్నోవేషన్స్, కొత్త ఇన్నోవేషన్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే అగ్రికల్చర్ కూడా ఒక సెక్టారే, దాంట్లో మనం పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి. అలానే ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్, కొత్త రీసెర్చ్ అనేది చేసి టెక్నాలజీని బయటికి తీసుకురావాలి. అది పంటలో ఇన్స్ట్రుమెంట్ వైజ్ కానీ టూల్స్ వైజ్ కానీ కొత్త ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివన్నీ. సో ఫార్మలైజేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ కాంట్రాక్ట్స్, ఎవరైనా సరే వీళ్ళు కాంట్రాక్టింగ్ ఫార్మింగ్ చేసుకున్నప్పుడు ఇన్ఫార్మల్ గా కొంత బిల్స్ అనేవి రాసుకోవటం, కొత్త అగ్రిమెంట్స్ రాసుకుంటే వాటిని ఫార్మలైజేషన్ చేయడానికి యూజ్ అవుతాయి. టైం టెస్టెడ్ ప్రాసెస్ ఇంకా ఎలా ఉంటాయి ఇవన్నీ చూడటానికి కూడా మేము ఈ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. సో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వీటిలో చూడండి. ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ 2020. సో ఫార్మ్ సర్వీసెస్ అని పేరు వినంగానే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని ఉంటుందండి. సో ఫార్మ్ సర్వీసెస్ లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కనుక రైతు పండించుకుంటే ఇతను ఇక్కడ ఒక ఓనర్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకొని నేను ఇంత పంట పండిస్తున్నాను అని చెప్పేసి అనగానే వీళ్ళు ఒక అగ్రిమెంట్ లోకి వెళ్తారు. సో అగ్రిమెంట్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఇష్యూస్ రైజ్ అయితే డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో ఫార్మర్స్ కి ఎటువంటి ఎంపవర్మెంట్ ప్రొటెక్షన్ వీళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు అంటే చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది మనకి డిసైడ్ చేయలేదు. ఎంఎస్పి అనేది ప్రైస్ అష్యూరెన్స్ అనేది కావాలి. ఏది రైతుకి. మేము ఖచ్చితంగా ఇప్పుడు ఈయన పంట పండించాడండి, ఈయన ఏం చెప్తాడు, నాకు తగ్గ క్వాలిటీగా అది లేదు, నేను ఇంతకే ఇచ్చేస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీంట్లో రైజ్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వండి అని ఈ బిల్లులో అడిగారు. నెక్స్ట్, ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020. సో ట్రేడ్ అండ్ కామర్స్ అంటే కనుక
రైతు తన పంటని ఒక్క ఒక్క ప్లేస్ లోనే కాకుండా విత్ ఇన్ స్టేట్ లోనే కాకుండా ఇతను త్రూ అవుట్ ఇండియా ఎక్కడికి వెళ్ళైనా అమ్ముకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. రైతు తన పంటని మండీస్ లో కానీ ఏపీఎంసి యార్డ్స్ అంటే ఏపీఎంసి అంటేనంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ యార్డ్స్ లో కానీ అమ్ముకుంటూ ఉంటారు. సో ఈ మండీస్ లో కానీ ఏపీఎంసి యార్డ్ లో ఏంటి అంటే కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంటుంది. సో అక్కడ మిల్లర్స్ ఎవరైనా సరే కొనేవాళ్ళు ఏంటంటే అంత ప్రైస్ కి ఖచ్చితంగా కొనాలి. అలా కొన్నప్పుడు ఏమవుతుందంటేనండి గవర్నమెంట్ కూడా కొంత సెస్ అలాంటివి వేయటం వల్ల గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫార్మర్స్ త్రూ అవుట్ ఇండియా ఎప్పుడైతే సేల్ చేసుకోవచ్చు అన్నారో ఇతను బయటకు వెళ్ళాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళైనా అమ్ముకున్నప్పుడు ఇతనికి బయట ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్ గా ఇవ్వలేదనుకోండి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ దెబ్బతింటాడు. సో ఇక్కడ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ నువ్వు ఇవ్వలేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మళ్ళీ ఇక్కడ ఇష్యూ అయింది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ 2020. సో ఈ దానికి ఏంటి అంటే కనుక ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని హోల్డ్ చేయటం అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ చేయటం. దానివల్ల ఏం చేస్తుందండి, నార్మల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అలా చేసినప్పుడు చూడండి హోర్డింగ్ అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమొస్తాయి, ఫుడ్, మెడిసిన్, ఫ్యూయల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవన్నీ దాని కిందకు వస్తాయి. సో ఇలాంటి వాటన్నిటిని చేయటం వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ కమోడిటీస్ యాక్ట్ ప్రకారము కొన్ని చర్యలు తీసుకుంటుంది అనమాట గవర్నమెంట్. సో ఈ అమెండ్మెంట్ బిల్లో ఏం చేశారు, ఈ పల్సెస్, సెరల్స్, పొటాటో, ఆనియన్స్, ఎడిబుల్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ లో ఉన్న వాటిని తీసేశారనమాట ఈ బిల్లులో. తీసేసేటప్పటికి ఏం జరిగిందండి, మేము మళ్ళీ దాంట్లో తీసేయటం వల్ల ప్రైసెస్ అనేవి పెరుగుతాయి, అలానే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. కానీ ఎక్కడుందండి, ఇక్కడ నల్లధనం పెరగడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో గవర్నమెంట్ మేము తీసేసాం ఓకే, ఇవన్నీ మళ్ళీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎప్పుడు కలుపుతాము అంటే కనుక ఎప్పుడైతే బార్, ఫెమెన్ దాంట్లో కండిషన్స్ ఉన్నాయో అప్పుడు వీటిని దాంట్లో కలుపుతాం. లేదు న్యాచురల్ గా కెలామిటీస్ ప్రైస్ రైజ్ అయినప్పుడు మాత్రమే వీటిని దాంట్లో కలుపుతాం అని చెప్పేసి అన్నారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, షార్టేజ్ ఆఫ్ ఆనియన్స్ క్రియేట్ అయింది, ఆర్టిఫిషియల్ గా డిమాండ్ అనేది క్రియేట్ అప్పటికి ఏమైందండి, ప్రైస్ రైజ్ అయింది. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇది డబల్ అయింది కాబట్టి ఈ దానికి ఏం చేస్తుంది, కమోడిటీస్ లిస్ట్ లో చేరుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఎలా చెప్తే అలా మిడిల్ పర్సన్స్ వినాలన్నమాట. ఇంకొకటి కూడా చెప్పారు, సో మేము ఈ ఐటమ్స్ ని నాన్ పెరిషబుల్ ఐటమ్స్ కింద, పెరిషబుల్ ఐటమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో పెరిషబుల్ అంటే కనుక పొటాటో, ఆనియన్స్, ఈ వెజిటబుల్స్, మళ్ళీ మెరైన్వి ఉంటాయి కదండి, సో అవన్నీ ఎక్వాటిక్ అన్ని. సో ఎక్వాటిక్ వాటికేమో 100% రైజ్ అవ్వాలి, అంటే 50% కాస్త 101 అయితే అప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ లిస్ట్ లో యాడ్ చేస్తాం. లేదు నాన్ పెరిషబుల్ ఏవైతే ఉంటాయో, దాల్ ఉంది ఎగ్జాంపుల్, 50% రైజ్ అయింది అనుకో, 100 రూపీస్ ఉన్నది 151 అయింది. ఇలా 50% రైజ్ అయితే అప్పుడు తీసుకెళ్లి ఈ లిస్ట్ లో యాడ్ చేస్తాం అని చెప్పేసి వీళ్ళు ఈ 3 ఫార్మ్ బిల్స్ లో చెప్పారు. మేజర్ ఇంటెన్షన్ ఈ రెండిటికి అపోజిషన్ వచ్చింది. ఎందుకు అంటే కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. సో అందుకోసం అని చెప్పేసి 1 year పాటుగా దీనికి సంబంధించి ఇష్యూ అనేది రైజ్ అవుతుంది. రీసెంట్ గా మోడీ గారు కూడా వీఆర్ టేకింగ్ బ్యాక్ అని చెప్పేసి అన్నారు. ఓకేనండి ఈ బిల్. సో అలానే గవర్నమెంట్ ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అనేది ఈ దాంట్లో ఉందండి. ఇంకా చూడండి, సో ఫస్ట్ సోయింగ్, విత్తనం వేయాలి, చెట్టు పెరగాలి, హార్వెస్టింగ్ జరగాలి, స్టోరేజ్ జరగాలి, ఫైనల్ గా మార్కెటింగ్ ద్వారా రావాలి. సో దానికి సంబంధించి ఇలాంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే కమెంట్స్ చేయండి. చూస్తున్నారు వీడియోస్ చాలా మంది, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఎంకరేజ్ us, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.